ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో 9 నెలల క్రితం ఒక దారుణమైన ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన భార్యని హతమార్చి హత్య చేశాడు. తర్వాత ఆమె గుండెపోటుతో చనిపోయిందని ఒక కథ అల్లి చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అందరూ కూడా నిజంగానే గుండెపోటు రావడం వల్లే ఆమె చనిపోయిందనుకున్నారు. అయితే రీసెంట్‌గా వాళ్ళ కొడుకు లండన్ నుంచొచ్చి ఆమె ఎలా చనిపోయిందనే పూర్తి విషయాల్ని బయటపెట్టాడు. అది కూడా ఒక ఫోన్ కాల్ రికార్డింగ్ ద్వారా. అసల ఆ ఫోన్ కాల్ రికార్డ్‌లో ఏముంది? పోలీసులు ఎలా గుర్తించారు అనే దాని గురించి నేను క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే ఇదంతా కూడా కృష్ణా జిల్లా పెనుమలూరు పోరంకి విలేజ్ దగ్గర జరిగింది. ముక్కాండ ప్రసాద్ చౌదరి ఎవరైతే మరణించారో ఆమె పేరు రేణుకాదేవి. వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు. వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలున్నారు. నగేష్ అతను లండన్‌లో ఉంటున్నాడు. తేజశ్రీ ఆమె హైదరాబాద్‌లో ఉంటుంది. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తా ఉంది. 2025 మే 18వ తేదీ వాళ్ళిద్దరికీ కూడా ఫోన్స్ ఎళ్ళాయి. మీ అమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది, చనిపోయింది. హార్ట్ స్ట్రోక్ అంటున్నారు. మేము అంత్యక్రియలన్నీ కూడా పూర్తి చేస్తాం అంటూ కూడా ఒక ఫోన్ కాల్ ఎళ్ళింది. వాళ్ళిద్దరూ కూడా చాలా షాక్ అయ్యారు. అసలు ఎలా జరిగింది? హార్ట్ స్ట్రోక్ రావడం ఏంటి? ఆమెకంత నీరసం ఏమి లేదే. ఆమెకి ఎటువంటి అనారోగ్యం ఏమి లేవే. హార్ట్ స్ట్రోక్ అసలు అర్థం కాలేదు ఆళ్ళకి. నగేష్ అయితే రాలేకపోయాడు. ఆమె కూతురైతే వచ్చింది. సో, ఎవ్వరికి ఎటువంటి అనుమానం రాకుండా అంత్యక్రియలన్నీ కూడా పూర్తి చేసి, వారి యొక్క సాంప్రదాయంలో దహనం చేశారు. సో, ఇంకా లండన్ నుంచి రీసెంట్‌గా నగేష్ వచ్చాడు. వాళ్ళ కొడుకొచ్చాడు. కొడుకొచ్చి కనీసం తండ్రిలో ఎటువంటి బాధ కనిపించట్ల. ఇదేంటి భార్య చనిపోయింది. నాకు బాధుంది. మా నాన్నకసలు ఏం బాధ లేదేంటి? కనీసం తల్లి లేక పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మా మీద జాలి, దయ అటువంటివి ఏమీ లేవు. నాన్నకి ఏంటి అసల మా నాన్న ప్రవర్తన ఇలా ఉండేది కాదే. ఇంతకుముందు ఇలా ఉండేవాడు కాదే మా నాన్న. మా అమ్మ ఉన్నప్పుడు ఇలా ఉండేవాడు కాదే. ఇదంతా ఆల్ ఆఫ్ సడెన్ ఇంత చేంజ్ ఏంటి? బాధ లేదు, ఏం లేదు. చాలా అనుమానాలొచ్చాయి ఆ అబ్బాయికి. సో, ఆ అబ్బాయి దాంతో రోజు రోజుకి తనకున్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఆళ్ళ నాన్నగారి మీద కోపం వస్తుంది. సో, అసలు ఏంటి ఇదంతా ఎందుకు జరిగిందని తెలుసుకోవడం కోసం ప్రయత్నించాడు. వాళ్ళ నాన్న పూర్తిగా నిద్రలో ఉన్న టైంలో వాళ్ళ నాన్న ఫోన్ తీసి చెక్ చేసే ప్రయత్నం చేశాడు. చెక్ చేస్తే ఒక కాల్ రికార్డింగ్ విన్నాడు. కాల్ రికార్డింగ్ విని ఏడ్చుకున్నాడు నిజంగా. వెంటనే వాళ్ళ నాన్న అక్కడే హతమార్చాలనుకున్నాడు నిజంగా. కానీ అతను అలా చేయలా. ఎందుకంటే జన్మనిచ్చిన తండ్రి, తల్లి ఎలాగో చనిపోయింది. తండ్రి ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడు. అయితే వీరికి సహకరించిన వాళ్ళని ఎట్లైనా సరే పట్టించాలి పోలీసులని అనుకున్నాడు. వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఆ రికార్డింగ్ విన్న తర్వాత ఈ ప్రసాద్ చౌదరికి ఝాన్సీ అనే ఒక బ్యూటీషియన్‌తో అక్రమ సంబంధం ఉంది. ఆ ఝాన్సీ ఎప్పుడు కూడా వీళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేదంట. సో, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. సో, దీంతో వాళ్ళిద్దరూ ఈమెను హతమార్చాలి అని చెప్పేసి అనుకున్నారు. ఎవరిని? ప్రసాద్ వాళ్ళ వైఫ్ రేణుకాదేవిని హతమార్చాలనుకున్నారు. ఒక ఫ్రూట్ జ్యూస్‌లో నిద్ర మాత్రలు కలిపి ఆమెకిచ్చారు. పాపం వాళ్ళ హస్బెండ్ ఏదో నా కోసం ఏదో జ్యూస్ తెచ్చాడని చెప్పేసి చాలా ప్రేమగా తీసుకొని తాగింది. తర్వాత నిద్ర మాత్రలేసుకుంటే నిద్రలోకి వెళ్ళిపోతారు కదా పూర్తిగా. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒకళ్ళు కాళ్ళు పట్టుకుంటే ఇంకొకరు తలదిండుతో బలవంతంగా వీళ్ళ హస్బెండే బలవంతంగా ఆమెని ఊపిరాడకుండా చేసి హతమార్చేశారు. సో, ఆమెని ఎలా చంపాలి? ఏం చేయాలి? ఇదంతా కూడా వాళ్ళు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. అది రికార్డ్ అయింది. ఆ రికార్డ్ బయటికి రావడం వల్ల వాళ్ళిద్దరూ కూడా బయటపడ్డారు. ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయ్యారు. అది నిజంగానే హార్ట్ అటాక్ వచ్చి ఆమె చనిపోయిందనుకున్నారు. కాదు వాళ్ళ భర్తే చంపేసాడని చెప్పేసి వాళ్ళ విలేజ్‌లో అందరూ కూడా షాక్. వాళ్ళ కూతురు, కొడుకు అయితే నిజంగా చాలా బాధపడుతున్నారు. మా నాన్న ఈ రకంగా చంపేసాడంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా వాళ్ళిద్దరికీ శిక్ష పడాలి. ఆ ఝాన్సీకి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇంకా ఇలాంటి దారుణాలు ఇంకా ఎంతమంది లైఫ్‌లో చేసిందో ఏంటో అని చెప్పేసి చాలా మంది గట్టిగానే ఆమె గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌లో పెట్టారు. ఏదేమైనప్పటికీ చాలా దారుణమైన సంఘటన. భర్తే భార్యను హత్య చేసి ఒక హార్ట్ అటాక్ వచ్చిందని రూపొందించి ప్రయత్నించాడు. ఒక ఫోన్ కాల్ రికార్డింగ్ వాళ్ళిద్దరిని కూడా పట్టించింది. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.